మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. అందుకని మటన్ వదిలేసి ఈ ప్రాన్స్తో ఈ కర్రీకి జర్నీ ఆపుదాం. ప్రాన్స్ చుట్టూ గ్రేవీ ఉందండి. బా చిట్రొయ్యలు రొయ్యలు కూర అయితే మాత్రం రేంజ్లో ఉంది. మనకి రాగి సంకటి అయితే మాత్రం ఆ నాటుకోడి కాంబినేషన్లోకి బాగుంటుంది. చేపల పులుసులో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయాలి. చేపల పులుసు అయితే చేప ముక్క, మామిడికాయ ముక్క, ఫస్ట్ మామిడికాయ ముక్క అయిపోయింది. చేప ముక్క అయితే అంతా తెలియదు కానీ కొంచెం కట్ చేద్దాం. చూసారా మంచి నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఇంకా చేప పీస్ అయితే పెద్దగా ఉంది, బట్ ఇది హాఫ్ పీస్ వేసుకున్నాను. బాబా ఎంత స్మూత్గా ఉంది. మంచి పుల్లగా మంచి కమ్మటి చేప, మంచి స్పైసీ పులుసు అదిరింది. కాంబినేషన్ పులుపు ఎక్కువే ఉంది. ఇంకా పులుపు కావాలనుకుంటే మామిడికాయ ముక్క కలుపుకోవచ్చు. చేప కూడా చాలా బాగుంది, ఫ్రై బాగుంది, టేస్ట్ బాగుంది. వెజ్ బఫెట్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదు. జనం మాత్రం వెయిటింగ్. అక్కడ మన పెళ్ళిళ్ళు అది ఎట్లా వెయిట్ చేస్తారో అట్లా వెయిట్ చేస్తున్నారు.